విపత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అట్లా తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రభుత్వ పనితీరు గురించి ఎలా మేము ఇవాళే వచ్చాం. ఇక్కడ ప్రజలకి అందుతుంది చాలా మట్టికి అనేది వార్తలు వచ్చినాయి. అంటే నిన్న ఎవరో ఒక పొలిటీషియనే పెట్టారు, ఫస్ట్ డే 20%, తర్వాత 40%, తర్వాత 80% దాకా అందుతున్నాయి. ఇంకా కొంచెం లోపల వాళ్ళకి అందట్లేదు అనేది ఫోన్లు ఈ పోస్టులు వచ్చినాయి. దాని మీద కాస్త దృష్టి పెడదామని మేము రావడం ట్రస్ట్ గారండి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతుంది. అక్షయ పాత్ర ఫోన్ నెంబర్ కూడా మన వాళ్ళు సర్క్యులేట్ చేశారు. అలాగే వివిధ ధార్మిక సంస్థలు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, బజరంగ్ దళ్, విశ్వ పరిషత్తు, ఇలా వివిధ సంస్థలు, RSS, ఇలా చాలా సంస్థలు, హిందూ సంస్థలు, అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా సేవ చేస్తున్నాయి. మన దృష్టికి రాకపోవచ్చు, చాలామంది వివిధ రూపాల్లో, అంటే పేరు లేకపోవచ్చు, పక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికి పేరుతో పని ఉందండి. అందువలన రకరకాల వ్యక్తులు, సంస్థలు, పార్టీలు కూడా మానవతా దృక్పథంతో పనిచేస్తున్నారు. అలాగే దేవస్థానాలు, మన సింహాచల దేవస్థానం నుంచి ఇవాళ కూడా 20,000 ప్యాకెట్లేమో పులిహార ఇక్కడికి రాబోతుంది, వచ్చిందో మరి పాటికి. అలాగే నిన్న మొన్న అమ్మవారి గుళ్ళోంచి వచ్చింది. అలా దేవాలయాలు, ధార్మిక సంస్థలు చేయగలిగింది చేస్తున్నారు. ఇన్ని సంస్థలు కానీ ఇంతమంది కానీ ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్లు మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో వాళ్ళు అన్నం తింటలేదేమో, అంటే చాలా మందికి అన్నం లేక తింటలేదు, వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో. అదే చెప్పేసాను ఆన్సర్. ఇంకా ఇప్పుడు మనం కొన్ని కాదనా ఇప్పుడు మనం ఇది మహాభారతంలో చెప్తారు, వయం పంచాధికం శతమని. ఈ ఒక ముక్క చెప్పినే వెళ్తాను. ఎప్పుడో లాంగ్ ఎగో 40 ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్తే మన భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరో ఆయన కామెంట్ చేయమన్నారట, మీ దేశ ప్రధాని ఇలాగా అని. అది మా వ్యక్తిగత విషయం, షట్ అని చెప్పాడు. కామెంట్ చేసేయచ్చుగా, కానీ ఆ సంస్కారం లేనటువంటి, ఆ పెంపకం సరిగా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు, కదా మరమరాల బ్యాచ్ నుంచి మనం ఏం మాట్లాడతాం. మ్యాక్సిమం పనిచేస్తున్నారు నాన్న, మేము విన్నది కళ్ళతో కన్నది, మ్యాక్సిమం పనిచేస్తున్నారు. ఇలాగే ఉండాలి, కలిసి నడుద్దాం. మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెడగొట్టే ప్రయత్నం చేయకండి, అన్నం లేకుండా పోతారు. జై శ్రీరామ్.